హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గౌరీ బ్లాగ్స్. ఈరోజు మీకు హల్వా పూరీని చేసి చూపించబోతున్నానండి. హల్వా పూరి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే హల్వా చాలామంది హల్వా అంటే ఇష్టపడరు. అలాగని పూరి కూడా చాలామంది ఇష్టపడరు. కొంతమంది తిన్నా కూడా కొద్దిగా అంటే కొంచెం మంది తినరు. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీని ఇలా చేసి చూపించండి. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఎవరైనా సరే ఈ రెసిపీని ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా అంటే చాలా బాగా చేసేయగలరు. ఫస్ట్ టైం కూడా. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మరో 3/4 కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే కనుక ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుండడం కోసం నేను ఇలా 2 మిక్స్ చేశాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ గురించి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు అనేవి పోసుకుంటూ పిండిని బాగా మృదువుగా కలుపుకోవాలండి. మనం పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే కనుక మనం చేసుకునే పూరీలు అనేవి ఎంత బాగా వస్తాయండి. కాబట్టి వీలైనంత బాగా కలుపుకోండి పిండి అనేది. ఇలా మనం పిండిని కలిపి పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ కోసం హల్వాని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక గిన్నెని పెట్టి స్టవ్ మీద గిన్నెలోకి గ్లాసున్నర నీళ్ళని పోస్తున్నానండి. గ్లాసున్నర నీళ్ళకి అదే గ్లాస్తో గ్లాస్ వరకు చక్కెరని తీసుకున్నాను. గ్లాస్ చక్కెరని వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ చక్కెర అనేది బాగా కరిగి కొంచెం జిగురు జిగురుగా వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. ఇలా మరగనిచ్చిన తర్వాత మనం చక్కెర దేంతో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో కనుక గ్లాస్ కానీ గిన్నె కానీ ఏదైనా సరేనండి, మనం చక్కెర దేంతో తీసుకున్నామో దాంతోనే కొలత వరకు తీసుకోవాలి. బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను. ఇలా బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. అది వేసుకుని ఇలా కొంచెం ఉడికించిన తర్వాత ఇలాచీ పొడిని వేసుకుంటున్నాను. ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నెయ్యిని అనేది వేసుకుంటున్నానండి. నెయ్యి అనేది చాలా అంటే చాలా కంపల్సరీ వేసుకోవాలి ఇందులోని. ఈ హల్వాలో నెయ్యి వేయడం వల్ల హల్వా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ హల్వాలో నెయ్యి అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారనిద్దాం. ఈ లోపల మనం పిండి అనేది కలిపెట్టుకున్నాం కదండి. పిండిని ముద్దని అనేది తీసుకుని బాగా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్ద అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోంచి ఒక చిన్న ముద్ద వరకు తీసుకుని ఈ ముద్దని ఇలా సపరేట్ చేసిన తర్వాత దీన్ని ఇలా అరచేతిలో పెట్టుకుని కొంచెం ఇలా వెడల్పుగా చేయాలి. ఇలా వెడల్పుగా చేసిన తర్వాత దీంట్లోకి స్టఫింగ్ అనేది పెట్టుకుందాం. నేను 1.5 స్పూన్ వరకు పెట్టానండి. మనకి స్టఫింగ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనం ఇదనే కాదండి ఏదైనా సరే స్టఫింగ్ చేసుకునేది ఎక్కువగా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలాగా సీల్ చేసుకుందాం. ఇలా సీల్ చేసుకున్న తర్వాత చపాతీ పీట మీద పెట్టి కాస్తంత గోధుమ పిండి అనేది మనం వేసుకుంది. ఇలా పొడి పిండి అనేది వేసుకున్న తర్వాత నేనైతే ఇలా చేత్తోనే చేసుకుంటున్నానండి. కాదు మామూలు చపాతీ దాంతో చేసుకొని ఉంటే కనుక ఇలా బాగా ప్రెస్ చేయకుండా ఇలా నార్మల్గా పైనే ఇలా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న ఈ పూరీలను తీసుకుంది వేడివేడిగా కాగుతున్న హీట్ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న 2 క్షణాలకే పూరీ అనేది మనకి పైకి పొంగుతూ ఇలా వస్తుందండి. ఇలా పొంగిన తర్వాత ఒక పక్క నుంచి ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక పక్క నుంచి ఇంకో పక్కకి చేసుకున్న తర్వాత ఆ పక్కన కూడా బాగా వేగిన తర్వాత మనం పూరీలని ఇలా వేగించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనండి. మనం ఎన్ని పూరీలు అయితే చేసుకుంటామో అన్ని పూరీలు ఇలా వేగించుకున్న తర్వాత ఈ పూరీలు అనేవి నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నిజానికి చెప్పాలంటే నేను కూడా ఇది ఫస్ట్ టైమేనండి చేసింది ఈ పూరీల్ని. మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా ఇష్టపడ్డారు. మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడ్డారు. కాబట్టి మీ ఇంట్లో కూడా
ఈ స్వీట్ పూరీని ఇలా హల్వాతో చేసి పెట్టి చూడండి. మీ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. కాబట్టి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.